హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో ఎలా డెకరేట్ చేసాము, ఎలా పూజ చేసుకున్నాము చూపిస్తాము, చూడండి. సో ఫస్ట్ నేను మీకు డెకరేషన్ చూపిస్తాను. అంత డెకరేషన్ రామే చేశాడు. ఎలా ఉందో చెప్పండి. సో ఫస్ట్ కలశం పెట్టుకున్నాము, కోకోనట్, అమ్మవారిని ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టాము. టేబుల్ పైన సెట్ చేసామంతా. అండ్ బ్యాక్ డ్రాప్లో గణపతి. ఎలా ఉంది మా డెకరేషన్ చెప్పండి. అమ్మవారు బాగుందా? ఇది మేమే రెడీ చేసాము. ఒక ఫోటో ఫ్రేమ్ కొనుక్కొని ఫోటో ప్రింట్ చేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసాం. సో దీపాలన్నీ ముట్టించాము. సో ఈరోజు రామే పంతులు అనమాట. అన్ని మంత్రాలు రాము చదువుతాడు, నేను పూజ చేస్తాను. చిన్న గణపతిని పెట్టుకున్నాను, ఇంకా అమ్మవారిని పెట్టాను. ఇక్కడ మాకు ఫ్లవర్స్ దొరకవు, సో బొక్కే తెచ్చుకున్నాను. ఫ్లవర్స్ కోసం తెచ్చుకొని ఇలా రెడీ చేశాను. సో నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుంది. నేను బ్లాక్ చేస్తాను అది కూడా. స్మరామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పూజా సమర్పయామి. వనస్పతి దుర్భయే నానాగంధై సంయుతం అగ్నియుస్పర సేవరం ధూపయం प्रतिगृह्यात्रम. ओम श्री महागणाधिपतये नमः. धूपमाग्रापयामि. साज्यंत्रिकर्ति वर्ति संयुक्तां हस्तावां योजितां प्रियं गृहमंगलं दीपं त्रिलोक्य मिरापहं. भक्त्या दीपं रयस्यामि देवाय परमात्मसे त्राहिमां सरकारद्वार दिव्य ज्योतिर्नमोस्तुते. ओम महागणाधिपतये नमः. శరణ్యే ద్వంద్వే విష్ణు వక్ష స్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది.
ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని నమస్కరించింది. వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమైంది. ఆ వెంటనే మెలకువ వచ్చి నలుగు వైపులా చూసి చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది, తను కల కన్నాను అని. వెంటనే భర్తను అత్తమామలు నిద్రలేవి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది అని దేవి అన్నతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యు అన్నారు. చారుమతి మా పూజ అయిపోయింది. ఇప్పుడే ప్రసాదం కూడా తినేసాను. ఈరోజు మేము ఏమేమి చేసుకున్నామంటే పులిహోర, దద్దోజనం, ఇంకా ఇవి చనా అండ్ ఆలూ ఫ్రై, పాయసం కూడా చేసుకున్నాము.